దిగ్గజ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తీరని లోటని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. కృష్ణంరాజు నట కౌశల్యాన్ని రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయన్న ప్రధాని సమాజ సేవలోనూ కృష్ణంరాజు ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రెబల్ స్టార్గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. యాభై సంవత్సరాలుగా మేమిద్దరం చాలా ఫ్రెండ్స్గానే మెలిగాం ఈ ఇండస్ట్రీలో. చిలకాగోర్ ఇంకా తర్వాత నేనంటూ నేననే సినిమాలో విలన్గా యాక్ట్ చేసి ఆ తర్వాత ఒక 30 సినిమాల్లో నాతో యాక్ట్ చేశాడు. తర్వాత అతను హీరో అయినా కూడా అడవి సింహాలు, ఇంద్రభవనం, యుద్ధం, ఇలాగ విశ్వనాథ నాయకుడు 3-4 పిక్చర్లు కలిసి చేశాం. అన్నీ సక్సెస్ అయినాయి. ఈ రోజున అతను మనందరినీ విడిచిపోవడం చాలా బాధాకరం. నాకు చాలా బాధగా ఉంది. మా కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి కృష్ణంరాజు గారు దూరం కావడం ఏతున్నదో సినిమా ఇండస్ట్రీకి, సమాజానికి, మా పార్టీ కూడా చాలా నష్టం అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. వారికి మరి ఈ యొక్క మహాప్రస్థానంలో మరి అంతిమ సంస్కారం చేయాలనేటువంటి ఆలోచనతో, అంత్యక్రియలు చేయాలనేటువంటి ఆలోచనతో కుటుంబ సభ్యులు ఉన్నారు. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ వారి అభిమానులు కానీ, ఫ్యాన్స్ కానీ మరి ప్రశాంతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. కృష్ణంరాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణంరాజు లేరనే మాట ఎంతో విషాదకరమన్న చిరంజీవి సినీ పరిశ్రమలో పెద్దన్నలా ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. రెబల్ స్టార్ అనే మాటకు నిజమైన నిర్వచనం కృష్ణంరాజు అని చిరంజీవి అన్నారు. మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మృతి కలచివేసిందని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. గొప్ప నటుడు, మానవతావాది, అజాతశత్రువుని బాలయ్య ప్రశంసించారు. కృష్ణంరాజు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలో ప్రత్యేక పంథా కలిగిన నటుడని కొనియాడారు. ప్రజా జీవితంలో కృష్ణంరాజు ఎంతో హుందాగా మెలిగారని పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణంరాజు మృతి పట్ల మహేష్ బాబు సంతాపం తెలిపారు. కృష్ణంరాజు జీవితం, ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మహేష్ బాబు అన్నారు. కృష్ణంరాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. కృష్ణంరాజు మృతి పట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. మా అన్నయ్య, మా ఊరి మొగల్తూరు బిడ్డ మా కృష్ణరాజు గారు ఈ రోజు లేరనే మాట జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం నలతగా ఉంటుంది. అస్వస్థతో ఆయన హాస్పిటల్కి వెళుతున్నారు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు, మళ్ళీ ఆరోగ్యంగా వచ్చేసారు అని తెలుస్తూ వచ్చింది. కానీ ఈసారి వెళ్ళిన తిరిగి రారని మాత్రం ఎవరు నేనైతే ఊహించలేకపోయాను. ఇది చాలా చాలా విషాదకరం. మొగల్తూరులో ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలుగా చదువుకుంటున్న రోజుల్లో ఆయన చిలకా గోరింక హీరోగా చేసి
అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడటం కోసంగా ఎగబడిన వాళ్ళలో నేను ఉన్నాను. ఆయన చూసినప్పుడు ఆయన బయటకు వచ్చి చెయ్యి ఊపితే ఓ ఆజానుబాహుడు హీరో అంటే ఇలా ఉండాలి కదా అంటే అలాగా చూశాను. ఇంకా ఇప్పటికీ నా మనసులో ఆ దృశ్యం, ఆయన ఉన్నటువంటి ఆ విగ్రహం ఇంకా నా కంటికి అలా కనబడుతూనే ఉంది. మనూరి పాండవులు చేస్తున్నప్పుడు మేమందరం చిన్నవాళ్ళం, కొత్త యాక్టర్లు మా అందరం చాలా ఎంకరేజ్ చేస్తూ దగ్గరుండి ఆయనకి భోజనం దగ్గరుండి తినిపించడం చాలా ఇది. ఆయన ఆ విధంగా మాకు బ్రేక్ టైంలో రెండు కూర్చోండిరా అందరం కూర్చొని భోజనం చేద్దామంటూ సరదాగా ఉండేవాడు. ఆయన మాట్లాడిన ఆయన తీరు వెనుక రాజసంగా ఉండేది, రాజసం ఉట్టిపడుతుండేది. రావు గోపాలరావు గారు ఆయన ఎప్పుడు కృష్ణరాజు గారనో ఇంకొకరిని పిలిచేవారు కాదు, రాజావారిని పిలిచేవారు. నిజంగా ఆ పిలుపుకి నిజమైన నిలువెత్తు నిదర్శనమైన అలాంటి కృష్ణరాజు గారు ఒక మహావృక్షం లాంటి ఆ పర్సనాలిటీ ఈ రోజున పరిశ్రమలు లేరు అంటే కనుక ఒక మహావృక్షం నేలకు ఒరిగిపోయినట్లే, నేలకు కూలిపోయినట్లే. person and ఫ్యామిలీకి ఇట్స్ అ వెరీ బిగ్ లాస్. సో ఆ లాస్ మళ్ళీ ఎలా రికవర్ చేస్తామని తెలియదు. ఇండస్ట్రీకి లాస్, అలాగే క్షత్రియ కమ్యూనిటీకి కూడా ఇట్స్ అ వెరీ బిగ్ లాస్. వెరీ స్ట్రాంగ్ పిల్లర్, ఒక సింహంలాగా ఉండే మనిషి. దురదృష్టం, ఎందుకంటే ఆయన లేరన్నది ఇంకా జీర్ణించలేకపోతున్నాం. అండ్ ఆయన ఏదైతే ఆయన అనుకున్నారో, ఆయన డ్రీమ్స్ ఏదైతే ఉన్నారో మా యంగ్ హీరో ప్రభాస్ అది కంప్లీట్ చేయాలి. సేమ్ అదే ఆయన ఏదైతే ఆయన పద్ధతిలో, ఎందుకంటే ఆయన ఒక డిఫరెంట్ మార్గంలో వెళ్ళారు, మిగతా హీరోస్ లాగా కాదు. అప్పట్లో చెన్నైలో ఉన్నప్పుడే అంటే ఫారిన్ కార్స్ ఆ టైప్ అంటే డిఫరెంట్ టేస్ట్ ఉన్న మనిషి, బట్ వెరీ డిసిప్లిన్, వెరీ డెడికేటెడ్. ఇంకా భోజనాలు తీసుకొస్తే ఆయన కంపెనీలో ఆయన ఒకరికే కాదు అందరికీ అదే భోజనాలు పంచిపెట్టేవారు, ఇండోర్ అయినా సరే బయట అయినా సరే. సో అంత మంచి ఒక జనరసిటీ ఉన్న మనిషి. అందుకే చెప్తున్నాను, హ్యూమన్ బీయింగ్ కాదు, బీయింగ్ హ్యూమన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది నేను ఆయనలోనే చూశాను నేను. సో ఏదేమైనా ఆయన ఫ్యామిలీకి నా కండోలెన్సెస్. ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. నిజంగా వాళ్ళు ఈ షాక్ని ఎలా వాళ్ళు తీసుకుంటారని తెలియదు. సో వాళ్ళకు కూడా నేను ఆ కండోలెన్సెస్ని ఇస్తూ ఈ లాస్ని ఇట్స్ ఎర్రేజ్, మళ్ళీ ఈ లాస్ని ఫిలప్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మా కుటుంబానికి కావాల్సిన ఎంతో సాన్నిహిత్యం వ్యక్తి కృష్ణరాజు గారు చనిపోవడం చాలా బాధ కలిగించింది. చెన్నై మేము గిరి రోడ్లో ఉన్నప్పటి నుంచి మేము ఉంటున్న వీధిలోనే, ఆయన ఉంటున్న వీధిలోనే మేము ఉండేవాళ్ళం. నా జీవితంలో నేను విన్న మొదటి హీరో మా ఇంట్లో మాట్లాడుకున్న కృష్ణరాజు గారు. సో అలాంటి వ్యక్తి ఒక విశిష్ట పార్లమెంటేరియన్గా ఉండి అందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి, అందరి మంచిని కోరుకునే వ్యక్తి. ఆయనకున్న టాలెంటే కాకుండా నిర్మాతగానే కాకుండా చాలా చక్కటి చిత్రాలు నిర్మించిన విధానం, ఇప్పుడు అందరినీ చాలా చక్కగా పాజిటివ్గా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆయన మరణం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ప్రభాస్ గారికి, వారి సోదరిమణులకు, కృష్ణరాజు గారి సత్యమణికి మనస్ఫూర్తిగా నేను వారి అభిమానులకి ప్రతి ఒక్కరికి నేను నా సంతాపం తెలియజేసుకుంటున్నాను. కృష్ణరాజు గారి వాళ్ళు లేరంటే నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఒక మంచి మనిషి, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే మనిషి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ప్రేమించే మనిషి. నేను ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫాండ్ మెమరీస్ విత్ హిమ్. బిన్ వర్కింగ్ ఇన్ 2 Town Rowdy. ఎన్నో మంచి సందర్భాలు, ఎన్నో మంచి మెమరీస్ ఆయనతో ఉన్నాయి. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ దట్ ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ దట్ ఫిలిం. అండ్ మా సంస్థలో ఎన్నో మంచి చిత్రాలు చేశారు. ఈరోజు ఆయన లేరంటే నిజంగా వెరీ వెరీ సాడ్. మై డీపెస్ట్ sympathies to all his members, the family, and may his soul rest in peace. Thank you. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్గజమైనటువంటి కృష్ణరాజు గారు ఈరోజు కాలం చెందారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇండస్ట్రీ పైన ఉండాలి అని నాన్నగారికి అత్యంత ఆప్తులు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ వారి ఆత్మకు
శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనసారి కోరుకుంటున్నాను.